తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. బంధువులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే ఈ రాశి వారు నిలిపివేస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా తులారాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా ఒత్తిడులు తప్పకపోవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు అనుమానమని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో మార్పులు కొన్ని చోటు చేసుకుంటాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులు ఒప్పందాలను వాయిదా వేసుకుంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పదు. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద తులారాశి వారికి గోచాగ్రహీత్యా ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తులారాశి వారికి ఇవ్వడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. నిరుద్యోగులకు కాస్త నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వృశ్చిక రాశి వారు వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికమవుతుంది. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనటన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు విధులు బాగా చికాకుపరుస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. సినీ కళాకారులు ఒప్పందాల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు ఈరోజు కోర్సుల ఎంపికలో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. మహిళలకు సోదరులతోటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల మనస్తాపం కూడా చెందుతారు. కాబట్టి ముందు జాగ్రత్త వహిస్తే మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవ్వడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం అధికంగా ఉంది. ముఖ్య నిర్ణయాలను కొన్నిటిని ఈరోజు ధనురాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా వాతావరణం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. శుభకార్యాలు విందు వినోదాల్లో కూడా ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ప్రశంసలు కూడా అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవ్వడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దూరపు బంధువుల తాకిడి పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. అంచనాలు నిజమై ఊపిరి కూడా పీల్చుకుంటారు. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మకర రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,